ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన కోటి సంతకాల కార్యక్రమాన్ని ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం బోడపాడు గ్రామంలో ప్రారంభించారు నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్ అన్నా రాంబాబు. ఆయనతో పాటు పార్లమెంటు పార్టీ పరిశీలకులు జంకే వెంకటరెడ్డి ఆధ్వర్యంలో సంతకాల సేకరణ కార్యక్రమం జోరుగా జరిగింది. ముందుగా గ్రామంలోని వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు పార్టీ నేతలు. కూటమి ప్రభుత్వం గద్దెనెక్కిన తరువాత ప్రభుత్వ వైద్య కళాశాలను సమాధి చేసేందుకు కుట్రలు చేస్తోందని వారు ధ్వజమెత్తారు. ఈ 17 మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు జిల్లాకు ఒకటి పెట్టాలా అని చెప్పేసి నిర్ణయించుకున్నారు. జిల్లాకు ఒకటి పెట్టాలంటే అప్పటికే ప్రకాశం జిల్లా ఒంగోలులో రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సులతో రిమ్స్ కాలేజీ ఓపెన్ అయ్యింది. ఆ లెక్క ప్రకారం మార్కాపూర్లో పెట్టేదానికి ఆస్కారమే లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంతం మీద ఉన్నటువంటి ప్రేమాభిమానాలతో ఈ ప్రాంత స్థితిగతులు తనకు కూడా తెలుసు కాబట్టి, ఈ వెనుకబడుతనము వారికి కూడా తెలుసు కాబట్టి అదనంగా ఇక్కడ మెడికల్ కాలేజీ రెండవది శాంక్షన్ చేసినటువంటి గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని మీరు గుర్తుపెట్టుకోవాలి. అటువంటి దాన్ని పల్లెంలో అన్నం ఉంటే ఆ పల్లెం లాక్కున్నట్టుగా ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు దుర్మార్గంగా మన నోటెదురుగా ఉన్నటువంటి పల్లెన్ని లాగేస్తున్నారు అనేది ఎంత దుర్మార్గం ఆలోచన చేయండి. దాదాపు 17 మెడికల్ కాలేజ్ తీసుకొస్తే 5 ఇప్పుడు ప్రస్తుతం జరుగుతుంటే మిగిలిన 10 కాలేజీలు కూడా నేను ప్రైవేటీకరణ చేస్తాను, ఎవరికో తన అనుమానులకు ఇచ్చి కోట్ల రూపాయలు దోచుకొని మరి ఈ రోజు ప్రజలకు అన్యాయం చేస్తున్నారు. మరి మనం ఆలోచిస్తే ఇదే బోడపాడు గ్రామంలో ఒక బీదవాడు డాక్టర్ కావాలంటే కోట్ల రూపాయలు పెడితే కానీ సీటు రాదు. అదే ప్రభుత్వం తరపునైతే వారు నిర్ణయించిన 30 లక్షలు 40 లక్షలు సీటు ఉంటుంది. కానీ ఈరోజు ఎంతమంది పేదవారు చదువుతారు, డాక్టర్లు అవుతారు, వారి కళలను నిజం చేయవలసిన పరిస్థితి ఎంతవరకు ఉందో మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించాలి.